మన మనసుని ఎలా జయించాలో తెలిపే ఒక చిన్న కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక అడవి మొత్తం నిశ్శబ్దంగా ఉంది. చెట్ల మధ్యగా వీచే గాలి శబ్దం తప్ప మరే శబ్దం వినిపించడం లేదు. ఆ ప్రశాంతమైన అడవిలో ఒక యువకుడు వేగంగా పరిగెడుతున్నాడు. అతని శ్వాస వేగంగా సాగుతోంది. ముఖమంతా చెమటతో నిండిపోయింది. ఎవరో తనను వెంటాడుతున్నట్లు మళ్లీ మళ్లీ వెనక్కి తిరిగి చూస్తున్నాడు. కాసేపటి తర్వాత అలసిపోయి పెద్ద చెట్టు కింద ఆగిపోయాడు. చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. ఎవ్వరూ తనను వెంటాడడం లేదు. కానీ అతని గుండె మాత్రం ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడే వెనక నుంచి ఒక ప్రశాంతమైన స్వరం వినపడింది. నువ్వు ఎవరి నుంచి పారిపోతున్నావు? ఇక యువకుడు వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ గౌతమ బుద్ధుడు నిలబడి ఉన్నారు. ఆ యువకుడు తల వంచి, గురువుగారు, నాకు కూడా తెలియదు అని అన్నాడు. ఉదయం లేవగానే భయం మొదలవుతుంది. రాత్రి పడుకుంటే ఆలోచనలు ఆగడం లేదు. ఒక్కో క్షణం భవిష్యత్తు గురించి, మరో క్షణం గతంలో జరిగిన తప్పుల గురించి. బయటంతా ప్రశాంతంగా ఉంటుంది, కానీ మనసులో మాత్రం తుఫాను ఆగడం లేదు. ఎక్కడికి వెళ్ళినా నా మనసు నన్ను వదిలిపెట్టడం లేదు. ఇక బుద్ధుడు చిరునవ్వు నవ్వారు. పక్కనే ఉన్న చిన్ని మట్టి పాత్రను తీసుకున్నారు. దానిలో స్వచ్ఛమైన నీటిని నింపారు. ఆ పాత్రను యువకుడి చేతిలో పెట్టారు. దీన్ని పట్టుకు అని అనగానే యువకుడు పట్టుకున్నాడు. బుద్ధుడు కొద్దిగా దుమ్మును తీసుకొని ఆ నీటిలో వేశారు. క్షణాల్లో నీరు మొత్తం మసకబారిపోయింది. అప్పుడు బుద్ధుడు అడిగారు, ఇప్పుడు నీ ముఖం కనిపిస్తుందా అంటే, లేదు గురువుగారు అన్నారు. ఇక బుద్ధుడు ఏమీ మాట్లాడలేదు. ఆ పాత్రను నేలపై ఉంచారు. ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చున్నారు. కాస్త సమయం గడిచింది. మెల్లగా దుమ్మంతా కిందకి చేరింది. నీరు మళ్ళీ స్వచ్ఛంగా మారింది. ఇక బుద్ధుడు మళ్ళీ అడిగారు, ఇప్పుడు కనిపిస్తుందా నీ ముఖం అనగానే యువకుడు చిరునవ్వుతో, హా కనిపిస్తుంది గురువుగారు అన్నాడు. అప్పుడు బుద్ధుడు ఇలా అంటారు, నీటిని బలవంతంగా శుభ్రం చేశామా? లేదు కదా. అయితే అది ఎలా స్వచ్ఛమైంది? దాన్ని ప్రశాంతంగా వదిలేశా. ఇక బుద్ధుడు చిరునవ్వుతో ఎలా అంటూ ఉంటారు, నీ మనసు కూడా ఇలాంటిది. ప్రతి ఆలోచనలతో పోరాడితే మనసు ఇంకా అశాంతిగా మారుతుంది. కానీ నువ్వు ఆ ఆలోచనలను కేవలం గమనించడం నేర్చుకుంటే చాలు. వాటంతట అవే నిశ్శబ్దమవుతాయి. నీ సమస్య ఆలోచనలు రావడం కాదు, వాటి వెనుక నువ్వు పరిగెత్తడమే నీ సమస్య. ఇక ఆ యువకుడు కళ్ళు మూసుకున్నాడు. మొదటిసారి తన ఆలోచనలను ఆపడానికి ప్రయత్నించలేదు. వచ్చే ప్రతి ఆలోచనను నిశ్శబ్దంగా గమనించాడు. కొద్ది కొద్దిగా అతని మనసులో తుఫాను మెల్లిగా తగ్గింది. అప్పుడు అతనికి అర్థమైంది, ప్రశాంతత ఎక్కడో బయట లేదు, అది తనలోనే ఉంది అని. దాన్ని కప్పి ఉంచింది తన అంతులేని ఆలోచనలే. మనసు మసక నీటి లాంటిది. దాన్ని బలవంతంగా ప్రశాంతం చేయాలని ప్రయత్నిస్తే అది ఇంకా ఇంకా కలత చెందుతుంది. కొన్నిసార్లు మనసును నియంత్రించడం అంటే ప్రతి ఆలోచనను నియంత్రించడం కాదు, వాటిని ప్రశాంతంగా గమనించడం. అది నిజమైన నియంత్రణ అంటే. ఈ కథ మీకు నచ్చింది, అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. బుద్ధుని మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని మీకు తెలిసింది అనుకుంటున్నాను. మన మనసుని ఎలా జయించాలి, మన జీవితాన్ని ఎలా సంతోషంగా ముందుకు సాగాలి అని చిన్న విషయం మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా జీవితం తప్పకుండా మారుతుంది. సో అర్థమైంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.